ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నువ్వు వెంబడిస్తున్నటువంటి క్రమంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వెంతగానో ప్రేమించేటువంటి వారందరూ కూడా నీ నుండి దూరముగా జరిగిపోతున్నారా? నేను ఒంటరిని చేస్తున్నారా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఒక ఇర్మియాతోటి మాట్లాడినటువంటి దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, జనములు నీకు దూరంగా జరిగిపోతున్నారు, నిన్ను ఒంటరిని చేస్తున్నారు అనంటే నిశ్చయముగా నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పక్షముగా ఆయన నిలబడాలని, నీ పట్ల ఆయన ఘనమైనటువంటి కార్యములు నిన్ను నిలబెట్టి జరిగించాలని ఆయన యోచిస్తున్నాడు. కాబట్టి ఒక అబ్రహాముని దేశాన్ని, బంధువుల్ని కూడా విడిచి రమ్మని చెప్పినటువంటి దేవుడు, ఒక యోసేపు ఒంటరిగా బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి యోసేపు, ఒక దావీదు సొంత తండ్రి ద్వారానే వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలని దేవుడు వారి పక్షముగా ఉండి ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు. ఈ మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని విశ్వసించినట్లయితే నీవు ఒంటరివి కాదు. నీ పక్షముగా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒంటరిగా పిలిచినటువంటి ఒక అబ్రహాముని, యోసేపుని, దావీదుని ఏ రీతిగా ఘనముగా ఆశీర్వదించాడు, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.